హాయ్ అండి, నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి బీన్స్తో కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బీన్స్కి సంబంధించిన చాలా విషయాల్ని మీకు ఈరోజు షేర్ చేస్తానండి. కర్రీ చేసుకుంటూ చెప్తాను. ఇక నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. అందులో ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక అర స్పూన్ సోంపు వేస్తానండి. సోంపు జీర్ణశక్తిని పెంచుతుంది కాబట్టి మనం సోంపు వేసాము. ఇది ఒక 1.5 మినిట్ వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు దాకా వేసానండి. తర్వాత ఎండుమిరపకాయలు 8 దాకా వేసానండి. తర్వాత 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ వేయించుకుందామండి. ఇవన్నీ మంచిగా ఒక 2 or 3 మినిట్స్ దాకా బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇక వీటిలో ఉండే మెగ్నీషియం గుండెకు సంబంధించిన వ్యాధుల్ని తగ్గించడంలో, ఐరన్ లోపం ఏర్పడకుండా కూడా కాపాడుతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకుందాం. అందులో ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ ఒక 1/2 కప్పు దాకా పడుతుంది అనమాట. శరీరానికి అవసరమైన చాలా పోషకాలు ఇందులో ఉంటాయి అనమాట. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకున్నాము. మరియు కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మిరపకాయ ముక్కల్ని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి ఇందులో వేస్తున్నానండి. తర్వాత ఒక 1.5 కప్పు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నవి ఇందులో వేస్తున్నాను. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయిన దాకా వీటిని బాగా వేయించేసుకోవాలన్నమాట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, కాపర్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. అందుకే మనకు కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అయిన దాకా వేయించేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, అదేవిధంగా రుచికి సరిపడు ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ విధంగా బీన్స్ కట్ చేసుకున్నానండి. నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొడుగ్గా అయినా చిన్న చిన్న ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకునేవి ఇందులో వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత అలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. బరువు తగ్గడంలో కూడా చాలా పాత్ర వహిస్తుందండి ఇది. అంతేకాకుండా మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా రాని వారికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట. ఈ బీన్స్ అనేది ముఖ్యంగా వింటర్ సీజన్లో తీసుకోవడం కూడా చాలా మంచిదండి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుంది అనమాట. చూసారండి, ఈ విధంగా 5 మినిట్స్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనము కొంచెం ధనియాల పొడి, అదేవిధంగా ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకుందాం. కారం ఒకవేళ సరిపోకపోతే కొంచెం పొడి కారం యాడ్ చేసుకోవచ్చండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేసిన పొడి అయితే కర్రీకి సరిపోతుంది. 1 కప్పు బీన్స్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం ఎక్కువగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మనం వేసిన మసాలాలు అడుగంటుతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం వేయించిన తెల్ల నువ్వుల్ని ఇందులో వేస్తానండి. వేయించడం వల్ల ఏంటంటే బండికి మంచిగా తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకే వేయించిన నువ్వులు వేస్తున్నాను. అలా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి. మన కర్రీ అయిపోతుంది అనమాట. మన బీన్స్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మనకు ఇది పప్పులో కానీ, సాంబార్లో కానీ, రైస్లో కానీ పర్ఫెక్ట్ డిష్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఈ విధంగా కూడా చేసుకుంటారా అని కూడా అనుకుంటారనమాట. టేస్ట్ అయితే తగ్గిపోతుంది. పిల్లలకు కూడా చాలా మంచిదండి. పిల్లలు అన్ని కూరలు ఎక్కువ శాతం తినరు కదా. ఈ బీన్స్ ఈ విధంగా చేసి పెట్టేసేయండి, సూపర్ గా తినేస్తారు. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సపోర్ట్ us ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.